హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. ఫ్రెండ్స్, మన వాట్సాప్ మెకానిక్ గ్రూప్లో అడగడం జరిగింది. అన్న, బండికి సెల్ఫ్ వర్క్ అవ్వకపోతే ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి చెక్ చేసుకోవాలి, అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది? ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే బండికి సెల్ఫ్ వర్క్ అవ్వడం లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయాల్సింది బండికి ఫీజులు బాగున్నాయా లేదా. పల్సర్కి అయితే రెండు ఫీజులు వస్తాయి, మామూలు బండికి అయితే ఒక ఫీజు వస్తుంది, సెల్ఫ్ స్టార్టర్లో మరొక ఫీజు వస్తుంది. మీకు ఇమేజెస్ కనబడుతున్నాయి కదా, అక్కడ అనేది ఫీజులు ఉంటాయి. అక్కడ మీరు ఫీజులు చెక్ చేసుకున్న తర్వాత న్యూట్రల్ లైట్ అనేది వస్తుంది అనుకుంటే తర్వాత ఏమేమి చెక్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్, అంటే మధ్యలో షార్ట్ కట్లో కాకుండా ఫస్ట్ ఇది చెక్ చేసుకోవాలి, ఇది ప్రాబ్లం ఉంటే దీన్ని చూసుకోవాలని చెప్పేసి నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, అది చూసే ముందర మీరు చేయాల్సిన పని ఒకటే, ఓకే ఫ్రెండ్స్, మీకు సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా సరే సెల్ఫ్ వర్క్ అవడం లేదనుకుంటే ఈ సెల్ఫ్ స్విచ్, దీన్ని హెడ్లైట్ స్విచ్ అంటారు సిబిజెడ్ ఎక్స్ట్రీమ్కి. ఈ హెడ్లైట్ స్విచ్ కానీ ప్రాబ్లం ఉంది అని ఎలా తెలుసుకోవాలి అనేది చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి నాకు చెప్పినట్టుగా ఫీజు అనేది వర్క్ అవుతుంది లేదనుకుంటే న్యూట్రల్ లైట్ కానీ వస్తుంది అని మనకి సెల్ఫ్ కానీ పని చేయకపోతే తర్వాత ఏం చేయాలంటే, ఈ సెల్ఫ్ బటన్ ఉంది కదా, ఈ సెల్ఫ్ బటన్లోకి పవర్ వస్తుందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే, మనం ఈ సెల్ఫ్ కొట్టినప్పుడు ఏంటంటే కంపల్సరీగా న్యూట్రల్ లైట్ ఉంది కదా, ఈ న్యూట్రల్ లైట్ అనేది డిమ్ అవుద్ది. ఈ స్విచ్ అనేది వర్కింగ్లో ఉంది అనుకుంటే మనకి న్యూట్రల్ లైట్ డిమ్ అవుతుంది. మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, మనకి న్యూట్రల్ లైట్ అనేది ఆ విధంగా డిమ్ అవుతుందంటే మనకి బ్యాటరీ నుంచి స్విచ్ వరకు పవర్ వస్తుంది. మనం స్విచ్ కొట్టినప్పుడు మళ్ళీ రిటర్న్ కరెంట్ వెళ్తుంది. ఈ రిటర్న్ కరెంట్ వెళ్తుందంటే మనకి ఈ రిటర్న్ కరెంట్ రాకపోయినప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ ఏమైనా వైర్ కట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం సెల్ఫ్ స్విచ్ కొట్టాము, అక్కడ అనేది న్యూట్రల్ లైట్ అనేది డిమ్ అవ్వకపోతే ఆ వైరింగ్ అనేది చెక్ చేసుకుని సరిపోద్ది. ఇప్పుడు మనకి న్యూట్రల్ లైట్ డిమ్ అవుతుంది కాబట్టి మనకి హెడ్లైట్ స్విచ్ అనేది బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, దీనికంటే సీట్ కింద మనకి సెల్ఫ్ సంబంధించిన రిలే ఉంటుంది. ఈ ఎక్స్ట్రీమ్కి ఏ బండికైనా సరే మీకు బ్యాటరీ పక్కన ఉంటుంది. ఈ ఎక్స్ట్రీమ్కి వచ్చేసి కొద్దిగా బ్యాటరీ పక్కన సీట్ కింద ఉంటుంది. ఈ సీట్ కింద చెక్ చేసుకుని మీరు పల్సర్ కానీ ఆ బండ్లు కానీ చూసుకుంటే అంత బ్యాటరీ పక్కన ఉంటుంది. పల్సర్, యూనికాన్, సిబి షైన్ ఐట్లకంతా మనకి బ్యాటరీ పక్కన ఉంటుంది. ఈ బండికి సెల్ఫ్ స్టార్టర్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, మీరు ఫస్ట్ ఎప్పుడైనా సరే డైరెక్ట్గా చెక్ చేసుకుంటాం అనుకున్నప్పుడు ఏమందంటే, ఈ స్విచ్లన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ 2 వైర్లు డైరెక్ట్ చేయండి, ఓకేనా. ఈ రిలే బాగుంది అనుకున్నప్పుడు ఈ లోపల 2 వైర్లు ఉన్నాయి కదా, మీకు చూపిస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ 2 వైర్లు అనేది డైరెక్ట్ చేస్తే మీకు సెల్ఫ్ మోటార్ రన్ అవుతుంది లేదా తెలిసిపోద్ది ఒక సింగిల్ స్టెప్లో. మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నేను మొత్తం చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ రిలే అనేది పనిచేస్తుంది లేదా ఫ్రెండ్స్, చూసారు కదా, టక్కు 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 అనే సౌండ్ వస్తుంది. సెల్ఫ్ కొట్టినప్పుడు ఆ సౌండ్ వస్తుందంటే ఈ రిలే అనేది వర్కింగ్లో ఉన్నట్టు. మనకి ఈ రిలే అనేది వర్కింగ్లో ఉంది, అయినా ఎందుకు సెల్ఫ్ పని చేయట్లేదు? ఈ రిలే బాగుంది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చెక్ చేయాలంటే, సెల్ఫ్ మోటార్. ఈ మన హెడ్లైట్ న్యూట్రల్ లైట్ వస్తుంది, బటన్ ప్రెస్ చేసినప్పుడు న్యూట్రల్ లైట్ డిమ్ అవుతుంది, బటన్ ప్రెస్ చేసినప్పుడు టిక్ టిక్ సౌండ్ వస్తుంది. అంటే ఇప్పుడు సెల్ఫ్ రిలే దాకా కరెంట్ వస్తుంది. సెల్ఫ్ రిలే కాడి నుంచి సెల్ఫ్ మోటార్ కరెంట్ వస్తుంది, ఎలా చెక్ చేయాలి? ఒక టెస్టింగ్ వైర్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ టెస్టింగ్ వైరు మీరు మామూలు డైరెక్ట్ వైర్ పెట్టైనా చెక్ చేసుకోవచ్చు. నేను మామూలుగా మీకు కనబడాలి కాబట్టి ఒక బల్బ్ పెట్టి చెక్ చూపిస్తాను. నేను ఎప్పుడైనా దీన్నే పెట్టి చెక్ చేస్తాను. మీరు కానీ ఈ విధంగా ఒక రెడీ చేసి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం సెల్ఫ్ కూడా చూపిస్తాను మీకు. అంటే ఈ స్టార్టర్ కాడి నుంచి మోటార్ దాకా కరెంట్ వస్తుందా లేదని మీకు చూపించాలి కదా. ఇప్పుడు చూడండి, ప్రెస్ చేస్తాను ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ దాకా కానీ పవర్ వస్తుంది, ఇక్కడ దాకా పవర్ వస్తుంది. సెల్ఫ్ మోటార్ రన్ అవ్వట్లేదు అంటే మనకి ఇప్పుడు సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం. మనం సెల్ఫ్ మోటార్ అనేది కరెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. మీకు ఈ సెల్ఫ్ మోటార్ కానీ రన్ అవుతుంది అయినా సరే మీకు సెల్ఫ్ పని చేయడం లేదు, బండి గజ్జన్ సౌండ్ ఒకటే వస్తుంది అనుకుంటే మనకి ఇంకోటి ఉంది, 1 వే క్లచ్ ఉంది అటుపక్క. 1 వే క్లచ్ అంటే ఏంటంటే మీకు చూపిస్తామండి. ఇటుపక్క ఉంటుంది మనకి బండికి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఈ మ్యాగ్నెట్ లోపల ఉంటుంది ఫ్రెండ్స్ 1 వే క్లచ్ అనేది. ఈ 1 వే క్లచ్ ఏం చేస్తుంటే, ఈ సెల్ఫ్ మోటార్ రన్ చేసినప్పుడు లోపల 1 వే క్లచ్ ఉంటుంది, ఒక సైడ్గా తిరగద్ది. ఈ సెల్ఫ్ మోటార్ ఎప్పుడు కొడతాం అప్పుడు ఇంజిన్ తిప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇంజిన్ తిప్పినప్పుడు మనకి బండి అనేది స్టార్ట్ అవుద్ది. ఈ 1 వే క్లచ్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలంటే మీకు పైన కార్డ్స్లో వెళ్తాను, అక్కడ నుంచి 1 వే క్లచ్ గురించి మొత్తం ఆ వీడియో అనేది మీరు చూసి 1 వే క్లచ్ ఏంది, ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దాంట్లో ఏమేమి మార్స్తారు, అసలు ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ బండికి సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం, ఎందుకంటే మనకి పూర్తిగా మోటార్ అనేది రన్ అవ్వటం లేదు కాబట్టి ఈ వైరింగ్ ఏంది అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాయి. ఎందుకంటే మీకు మోటార్ ప్రాబ్లం అని చెప్పాను కాబట్టి మోటార్లో ఏమైందో మీకు చూపించాలి కదా, అందుకని ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మోటార్లో ఏమవుద్దని. ఫ్రెండ్స్, ఈ సెల్ఫ్ మోటార్ అనేది ఎలా రిపేర్ చేసుకోవాలి ఏంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు మళ్ళీ కార్డ్స్లో పైన వదులుతున్న వీడియో అనేది అక్కడ నుంచి చూస్తే సెల్ఫ్ మోటార్ ఎలా రిపేర్ చేసుకోవాలి, ఎలా టెస్టింగ్ చేయాలి కానీ కొద్దిగా చూపించాను, ఎక్కువ చూపించలేదు. మీరు కావాలంటే ఆ వీడియో కానీ చూడండి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇప్పుడు
మనం ఈ సెల్ఫ్ మోటార్ ఓపెన్ చేసిన తర్వాత దీని లోపల 2 బ్రష్లు వస్తాయి ఫ్రెండ్స్. అపాచీకి అయితే 4 బ్రష్లు వస్తాయి, దీనికి వచ్చే సిబిజెట్లకి వీటికంతా సింగిల్ డబుల్ బ్రష్లు వస్తాయి. ఈ 2 బ్రష్లు ఏమవుతుందంటే కట్ అయిపోద్ది. ఇది ఏంటంటే మనకి పెన్లో ఇంక్ లాంటిది. మీరు ఎవరైనా ఫ్రెండ్స్కి బండి ఇచ్చినప్పుడు నేను ఇచ్చేటప్పుడు సెల్ఫ్ పని చేస్తుంది కదా, మీరు తెచ్చేటప్పుడు మోటార్ సెల్ఫ్ అనేది ఆగిపోయిందని చెప్పేసి వాళ్ళతో గొడవ పెట్టుకోకండి. ఒక పెన్లో ఇంక్ లాంటిది ఇది, రాస్తా ఉండి టక్కని అయిపోయిందంటే దానికి వాళ్ళు ఏం చేయలేరు. అందుకని ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్, సెల్ఫ్ మోటార్ అనేది ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి. మనకి మోటార్ ఈ విధంగా ఎక్కడో ఒకటి ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినా సరే, నేను వాట్సాప్లో మీకు వాయిస్ మెసేజ్ చేసినప్పుడు మీకు సరైన రిప్లై అనేది ఇచ్చినా సరే, మీరు కంపల్సరీగా ఈ వీడియోస్ అనేది చూసినప్పుడు కింద కామెంట్ బాక్స్లో కంపల్సరీ కామెంట్ చేయండి. సింపుల్గా ఉన్నది. ఎందుకంటే మీకు డౌట్స్ వచ్చినప్పుడు వాట్సాప్కి వచ్చేస్తున్నారు, వాట్సాప్లో తెలుసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. నాకు కామెంట్స్ అనేది తగ్గిపోతున్నాయి. మీరు కంపల్సరీగా కామెంట్ చేయండి, ఏదో ఒక కామెంట్ చేయండి, గుడ్ నైస్ ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. వీడియో మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.